హలో అండి, ఇప్పుడు మన పిల్లలకి క్వార్టర్లీ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా. మనం అసలు ఇంగ్లీష్ ఇంకా హిందీ అసలు ప్రిపరేషన్ ఇవ్వని అవసరమే లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ మటుకి ఒక 2-3 ప్యాసేజెస్ ఇస్తారు. ఈచ్ వన్ క్యారీస్ 10 మార్క్. అయితే నేను అసలు ఇంగ్లీష్ అసలు రివిజన్ ఇవ్వలేదు. ఇంగ్లీష్ అండ్ హిందీ బాగానే రాసింది. అయితే మనము ఈ లోగోస్ అన్నిటివి అసలు ఎక్స్పెక్ట్ చేయలేము కదా. లోగోస్ చూడండి, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఇది ఇస్తారని. అన్నీ అటెంప్ట్ చేసింది. చెప్పు సహస్ర, ఏమేమి ఉన్నాయి లోగోస్? లోగో నేమ్స్ చెప్పు. ఫస్ట్ వన్ టాటా, స్విగ్గీ, దిస్ వన్ బిఎండబ్ల్యూ, యాపిల్. ఓకే, విన్నారా? వీళ్ళకైతే ఇంకా స్టడీ బేస్డ్ అసలు ఎక్కువ మటుకి ఉండదు. మీరు కూడా ఇలా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ పిల్లలకి చెప్తే చెప్పండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేం మనం ఇలా ఇస్తారని. వాళ్ళు బాగానే అటెంప్ట్ చేసినారు. నాకైతే చాలా ఫుల్ హ్యాపీ అనిపించింది. ఏంటంటే మా పాప ఇంకా స్టడీలో కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ పెట్టినా ఇలా కార్ నేమ్స్ కానీ అలాంటి వీటిలలో బాగానే యాప్స్ అన్నీ గుర్తుపడుతుంది అనమాట. ఓకే, ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ.